ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు కానీ ఇందులో కంపెనీలో పనిచేసిన వర్కర్లు ఇప్పుడు కంపెనీలోనే ప్రస్తుతం పనిచేస్తున్న వర్కర్లు అక్కడ కనిపించట్లేదా వారైతే లోపల ఎంతమంది ఉండొచ్చు ఏ షిఫ్ట్ ఇది ఎవరు పనిచేస్తుంటారో కొంచెం క్లారిటీ మనకు చెప్తారు కదా సో అలాంటి వాళ్ళు అక్కడ ఎవరు లేరా లోపల ఎంతమంది ఉండొచ్చు ఇప్పుడు మనం చూపిస్తున్న వైపు కాకుండా చుట్టుపక్కల కూడా ఇంకా మంట వ్యాపిస్తూనే ఉందా ప్రస్తుతం మనం చూడొచ్చు ఒకసారి సరౌండింగ్స్ మనం ఒకవైపు ఫైర్ అనేది కనిపిస్తోంది ఆ ఫైర్ని కంట్రోల్ చేసే దిశగా కూడా ఇక్కడ ఒకవైపు ఫైర్ ఇంజిన్ శ్రమిస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఈ పొగంతా కూడా పక్కనే ఉన్నటువంటి కొన్ని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అటువైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే ఓవరాల్గా ఇక్కడికి మాత్రం ఎవరైతే పబ్లిక్ని రానివ్వట్లేదు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వివరాలను కూడా సేకరిస్తున్నారు आपका नाम है మీ పేరండి ఎంతమంది పని చేస్తున్నారు లోపల ఎవరైనా ఉన్నారా మీ వాళ్ళు మా వాళ్ళంతా బయటికి వచ్చేసినారు అసలు జనరల్గా ఎంతమంది పని చేస్తారు ఏ షిఫ్ట్ వాళ్ళది అంటే ఎంతమంది వచ్చింది నాకు తెలియదు సార్ కాదు వచ్చేసారు ఎవరైనా చెప్తున్నారా మీకు వచ్చేసారు ఎవరైనా చెప్తున్నారా మా వాళ్ళు చిక్కుకున్నారా అని అట్లా ఏమైనా చెప్తున్నారు ఏం చెప్పలేదు మేడం రైట్ అయితే కొంతమంది మాత్రం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా వాళ్ళు ఉన్నారు అనేది అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు ఉన్నారంట కనిపిస్తలే మేడం వాళ్ళు కనిపిస్తలేరు ఎక్కడ ఫోన్ మాత్రం లేపుతలేరు పేరేంటి పేరు చెప్పమ్మా ఏం పేరు నామ్ సిద్ధాంత్ ఓకే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు లేరు మేడం ఆమె గురించి ఇక్కడ వచ్చాం రైట్ మొత్తానికి ఇది పరిస్థితి అంటే ఎవరైతే సిద్ధాంత అనే ఒక వ్యక్తికి సంబంధించి వాళ్ళు లోపలే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా ఎవరిని అలౌ చేయట్లేదు ప్రాథమికంగా అంటే ఎవరు లోపల ఉన్నారు ఇంకా అనేది కూడా ఒక క్లారిటీ రావాలి ప్రస్తుతానికి అంటే ఆ మంటలు అంతేకాకుండా ఆ దట్టమైనటువంటి పొగ అలముకుంటుంది కాబట్టి పక్కనే మనం చూస్తున్నాం కొన్ని పరిశ్రమలకు సంబంధించినవి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటిని అంతా కూడా మొత్తం వాటికి వ్యాపించకుండా ఉండేందుకు కూడా ఇక్కడ మొత్తం ఫస్ట్ ఈ ఫైర్ అంతా కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఒకవైపు అక్కడ దూరంలో కూడా మనకు ఫైర్ ఇంజిన్స్ కనిపిస్తూ ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఇక్కడికి మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఎందుకంటే పక్కనే మనకి కొన్ని సంవత్సరాల నుంచి పేరు పొందినటువంటి సమస్యలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ముందు ఫైర్ కంట్రోల్కి తీసుకొచ్చిన తర్వాత అసలు లోపల ఎవరున్నారు ఇక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారు ఆ షిఫ్ట్లో ఎవరు ఉన్నారు ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఎవరు అనే దానికి సంబంధించి కూడా వివరాలు తెలియాల్సినటువంటి అంశంగా అయితే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం రెస్క్యూ కొనసాగుతుంది కొంతమంది బంధువులు కాని వాళ్ళ కుటుంబ సభ్యులు మా వాళ్ళు లోపల ఉన్నారన్న ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి అంటే ఇది ప్రమాదం దాదాపుగా 9:35 నుంచి 37 ప్రాంతంలో ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ అయిందనేది ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి మాత్రం రెస్క్యూ కొనసాగుతుంది అట్ ది సేమ్ టైం ప్రమాదం గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు వాళ్ళ డీటెయిల్స్ కావచ్చు అంతేకాకుండా గతంలో ఫైర్ సిబ్బంది నుంచి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ను జారీ చేశారు అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి నామ్స్ వీళ్ళు పాటించారా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి లోపల కూడా ఒకవైపు ఒక ప్రొక్లైన్లు కూడా తీసుకుని వెళ్ళారు అక్కడ మొత్తం కూడా ఏవైతే దగ్గర కూడా మొత్తం బయటికి అక్కడ ఉన్నంత ఆ వేస్టేజ్ అంతా కూడా తీసేస్తూ ఉన్నారు కొంత లోపల వీళ్ళు వెళ్ళడానికి కూడా కొంత కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము ఓవరాల్గా ఇక్కడ ఒక అతిపెద్ద బ్లాస్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవైపు ఏసీలు కూడా ఇక్కడ లోపల ఉంటాయి అంటే మొత్తం ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే దాని తీవ్రత ఎంత ఉంటుందనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాము ఎవరైనా ఉన్నారండి మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తారా ఇద్దరు ఉన్నారండి ఎవరు వాళ్ళ పేర్లేంటి తెలియదు నాకు పంపించాను అంతే ఇద్దరు బయటికి వచ్చారు సో మేము పంపించిన దగ్గర పంపించాము అంటే మీరు ఇదే కంపెనీలో పనిచేస్తారా లేదు ఏ టైంకి వచ్చారు వాళ్ళు ఏ షిఫ్ట్లో ఉంటారు మార్నింగ్ 9 o'clock వచ్చారు వాళ్ళు సో వాళ్ళు కలిపి ఇద్దరు బయటికి వచ్చారండి ఇంకిద్దరు లేరు సో వాళ్ళు పారిపోయారో లోపల ఉన్నారో కనిపెట్టారు ఓకే ఆ ఇద్దరు పేర్లేంటి తెలియదు సో వాళ్ళు తెలియదు నాకు సో వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు ఏమైనా డీటెయిల్స్ తెలుసా 2 days అమ్మా 2 days నిన్న ఈరోజు నిన్నైతే హాలిడే ఉంది కదా నిన్న రాలేదు ఈరోజు వచ్చారు పొద్దున్న వాళ్ళు సో అప్పుడు లేరు వాళ్ళు